గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క రాశి మీద రాశ్యాధిపతి యొక్క వీక్షణ ఉండడం, అన్నిటికీ మించి అత్యుత్సాహంతో పనులన్నీ మొదలు పెట్టగలుగుతారు. క్విక్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా గోచరమవుతుంది. అయితే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, చిట్టీల వ్యాపారము చేసేటువంటి వాళ్ళకి, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి, ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టి ధనాదాయము మీ యొక్క తెలివితేటలతో సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళకి ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా లాభదాయకమైనటువంటి ఆలోచనలతో మీరు ముందడుగు వేసి లాభాలే పడతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం వలన అన్ని విధాలుగా పెద్దల యొక్క సహాయ సహకారాలతో, దైవానుగ్రహంతో చేపట్టినటువంటి ప్రతి పనులలో ఆటంకాలు లేకుండా ముందడుగు వేసేటువంటి ప్రయత్నము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. అయితే ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి పనిచేసే చోట, ఉండే చోట ఎక్కువగా అనవసరమైనటువంటి వివాదాలకి తావివ్వకుండా, ఎక్కువగా మీరు మాటలు మాట్లాడుకోకుండా ఉంటేనే చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి మూడో వ్యక్తుల వల్ల పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనా సమస్యని ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క 31వ తారీఖు వరకు వచ్చే సమస్యల్ని కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గత 2 సంవత్సరాల కిందట అర్ధాష్టమ శని దోషంతో ప్రభావంతో ఇబ్బంది పడినటువంటి వృశ్చిక రాశి వారికి మళ్ళీ కొత్తగా 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత అట్లాంటి అర్ధాష్టమ శని ప్రభావం కొంత లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో పేరు లేకపోయినప్పటికీ కూడా మీ యొక్క పేరు ప్రస్తావన రావడం, తద్వారా కొంత ఇబ్బందికర మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. కొంత సమస్యాత్మకంగానే కొన్ని రోజుల పాటు ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుగా ధైర్యంగా ముందడుగు వేసి ముందుకు సాగే ప్రయత్నం చేయండి తప్ప కేతుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడండి. ఎందుకంటే ఈ కేతుగ్రహము మిమ్మల్ని కొంత ఇబ్బందులకి, అసహనానికి గురి చేస్తుంది, నిర్ణయాన్ని మార్చుకునేటువంటి శక్తిని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే నిరుద్యోగస్తులు ఇంకొంతకాలం వెయిట్ చేసి మంచి రోజుల కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని రోజులు ఓపిక పడితే మంచి ఉద్యోగంలో పొందుతారు. అలాగే ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త శుభ పరిణామాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. వేచి చూడండి, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, ధనపరంగా ఎటువంటి లోటు లేనప్పటికీ కూడాను వ్యవహారంలో సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. అందరినీ కూడాను చులకన భావం చేయకుండా మీరు ప్రేమతో గనక అందరితో గనక మెలిగినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఎదుటివాడు సహాయ సహకారాలు అందించడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక ప్రతి మనిషికి కూడాను వ్యాపారంలో అభివృద్ధి ఉండాలి, ఆర్థిక పరంగా మంచి పుష్టి స్థితిలో ఉండాలి, సొంత ఇంటి కళ నెరవేరాలి, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధ నుంచి బయటపడాలి, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి సుఖశాంతులతో జీవించాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క శని 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులు 12 రాశులు జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు అయినటువంటి తొలి ఏకాదశి రోజున అత్యంత యోగాన్ని కలగజేసేటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూసుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ప్రధానంగా అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడాను సుఖశాంతులు కలుగుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 22, 23వ తారీఖు రోజున అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది, జిగ్జాగ్ లాగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, ఖర్చులు తగ్గించుకోండి. ఇక 24, 25, 26 ఈ తేదీలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకొని సుఖంగా జీవిస్తారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా
సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క 3 రోజుల్లో పొందుతారు. ఇక 27, 28 తేదీలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 29, 30, 31 ఈ తేదీలో సోదర సోదరీమణులు తెలిసిన వారి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శని మార్పు కాస్త ఇబ్బంది అనే చెప్పొచ్చు. కావున మిశ్రమ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడాను రుద్రకవచ పారాయణము, అలాగే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి వీలు కుదిరినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా సమస్యలు తీరుతాయి. అవకాశం ఉంటే కనుక జూలై 25వ తారీఖు రోజున తొలి ఏకాదశి రోజున మహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్వర హోమాది కార్యక్రమాల్లో మీ గోత్రనామాదులు రాత్రి 8 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.